Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. Hi Nitya, hi Priyanka. Hi. Hello. Hi. Viral ప్రపంచం ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ ఈరోజు సాంగ్ కూడా రిలీజ్ అయింది అండ్ మంచి రెస్పాన్స్ వస్తుంది. హౌ డు యూ ఫీల్? ఎలా అనిపిస్తుంది ఇదంతా? We are very happy, grateful actually, to be very honest. ఓకే. కింద కమెంట్స్ చదివారా మీ ట్రైలర్ కింద? ఎంత మంచి ఒక 15-20 కామెంట్స్ చూసా నేను ఆ రోజు, దాని తర్వాత చూడలేదండి, టైం దొరకలేదు మనకి. ఆదిత్య మ్యూజిక్ లో సాంగ్ వచ్చింది, సాంగ్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది తక్కువ టైంలో. యా, అండ్ ఇది గోప్రో కెమెరా అండ్ ఐఫోన్ తో ఈ మూవీ అంతా షూట్ చేస్తారంట. అవునా? ఛాలెంజింగ్ అనిపించిందా? అంటే మామూలుగా అంటే పెద్ద కెమెరా, పెద్ద సెట్టింగ్స్ ఉంటాయి అండ్ యాక్షన్ అని చెప్పగానే మనం యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు మీరు. అలా అది కాకుండా ఈ సెటప్ తో ఏమన్నా ఛాలెంజింగ్ అనిపించిందా? డెఫినెట్లీ యాజ్ అన్ యాక్టర్ నేను ఫ్రేమ్లో తిరిగే ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది నాకు. అండ్ దే కెన్ మేక్ మీ లుక్ లీనర్ ఆర్ టాల్, అంటే కొన్ని ఉంటాయి ఇలా. బట్ గోప్రో వాడినప్పుడు అది రిస్ట్రిక్ట్ అయిపోతుంది. స్టాటిక్ ఉంటుంది కదా ఫ్రేమ్, లెన్స్ మార్చలేరు, జూమ్ ఇన్ జూమ్ అవుట్లు ఉండవు. సో నేను ఫ్రేమ్లో నా క్యారెక్టర్లో అటు ఇటు మూవ్ అవ్వాలన్నా ఇట్స్ వెరీ కన్స్ట్రెయిన్డ్. సో యాజ్ అన్ యాక్టర్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ అ లిమిటేషన్, ఆల్సో ఛాలెంజింగ్గా అనిపించింది. నేను ఇప్పటి వరకు గోప్రోలో షూట్ చేయలేదు ఎప్పుడు. ఐ డోంట్ థింక్ లాట్ ఆఫ్ యాక్టర్స్ గెట్ టు డూ దట్ టు. చేసిన ఒక చిన్నవి ఏమన్నా కొంచెం క్లిప్పింగ్స్ చేసి ఉంటారు. మాకు ఎంత ఛాలెంజింగ్ గా ఉండిందో మా డిఓపికి ఇట్ వాజ్ ఈవెన్ మోర్ డిఫికల్ట్. బికాస్ ద ఓన్లీ వే వాళ్ళు ఫ్రేమ్ ని సినిమాటిక్ గా చూపించడానికి వాళ్ళు చేయగలిగిన ఒకటి వాజ్ లైటింగ్. సో ఐ థింక్ ఆ డిఓపి వరుణ్ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. ప్రతి ఫ్రేమ్ కూడా సినిమాటిక్ ఫీల్ లోనే ఉంటుంది, ఎక్కడ మీకు గోప్రోలో షూట్ చేసినట్టు అనిపించదు. సో ఐ థింక్ యాక్టింగ్ పరంగా టెక్నికల్ గా కూడా ఛాలెంజింగే, కానీ ఐ థింక్ వీవ్ డెలివర్డ్. చూస్తున్నంత సేపు కూడా ఒక కొత్త ఎక్స్పెరిమెంటల్ ఏదో చూస్తున్న ఫీలింగ్ ఉంది, చాలా బాగుండేది. ఎలా అనిపించింది డైరెక్టర్ బ్రిజేష్ థాంగితో వర్క్ చేయడం? ఎలా అనిపించింది? For me, he was the coolest director I've worked with. Like, hands down, the coolest person on the sets. Until like ఈ సినిమాకి ముందు my Telugu was not as fluent. అంటే like prompting తీసుకొని షూట్ చేసా కొన్ని ప్రాజెక్ట్స్. కానీ ఈ ప్రాజెక్ట్ కి వాళ్ళు ఫస్ట్ కండిషన్ వాజ్ ఇట్ విల్ బి సింక్ సౌండ్. సో ఒక సీన్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్స్ అ 4-page సీన్, అది అన్ని లైక్ యూ నీడ్ టు ప్రిపేర్ అండ్ డూ ఇట్ ఇన్ ద సింగిల్ టేక్. అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఎక్స్టర్నల్ సౌండ్ అయిపోతుంది అప్పుడే మళ్ళీ బిగినింగ్ నుంచి షూట్ చేయాలి. సో ఇట్ వాస్ అ బిగ్ ఛాలెంజ్. అండ్ ఐ థింక్ మోర్ దెన్ actors, it was a bigger challenge for the director and the DOP and the technicians who were involved in the film, because there's a difference in conceiving an idea and then there is a difference in actually executing it. So I believe more than how challenging we found this film, I think it was a bigger challenge for them to, you know, replicate the same on the screen and to bring those characters and do justice with what the actors have delivered. And I think they've done a great job. Yeah. బ్రిజేష్ది అంటే ఆయన క్లారిటీ ఎలా ఉందంటే 4 members ఉన్నారు కదా, మీరు ట్రైలర్ చూస్తుంటే 4-5 members చూపించారు కదా. మీ క్యారెక్టర్ని చెప్తున్నట్టు వెనక పింక్ ఉంది, తన క్యారెక్టర్ని చెప్తున్నట్టు వెనక తనకి గ్రే కలర్ సంథింగ్ ఉంది. అది అంత డీటెయిల్స్ కూడా చాలా బాగా పర్టిక్యులర్గా ఉన్నారు ఆయన. చాలా మంచిగా అనిపించింది అలా చూస్తుంటే కూడా. అండ్ సన్నీతో అండ్ లేకపోతే మీరు సాయి రోనక్తో వర్క్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? కాంబినేషన్ షాట్స్ ఉండేనా? ఆనెస్ట్లీ వాళ్ళతో వర్క్ చేసాం ఆ ఫీలింగ్ కూడా రాలేదు నాకు. బికాజ్ ఐ థింక్ ఐ వాజ్ ఓన్లీ వర్కింగ్ విత్ ద గోప్రో. హి వాజ్ ద ఓన్లీ కో-యాక్టర్ ఐ హ్యాడ్. బట్ దే ఆర్ గుడ్. ఐ మీన్ సో ఐ వాజ్ ద లాస్ట్ వన్ టు గెట్ ఆన్ బోర్డ్ విత్ ద ప్రాజెక్ట్. సో సన్నీతో నాకు ఒక సింగిల్ సీన్ కూడా లేదు. నిత్యతో మాక్సిమమ్ గా నిత్యతో ఉన్నాయి, ఇంకా రోనక్తో ఉన్నాయి. సో నాకు ఒక కొత్త ఛాలెంజ్ ఏమనిపించింది అంటే టైం రెస్ట్రిక్షన్ ఉంది నాకు. నాకు ముందు వాళ్ళు ఆల్రెడీ షూట్ చేసి రికార్డ్ చేశారు వాళ్ళు ఆడియో మెసేజెస్. సో వాళ్ళు డైలాగ్స్ విన్న తర్వాత వెంటనే నా డైలాగ్ చెప్పాలి నేను.
లేకపోతే ఇన్ కేస్ ఇఫ్ ఐ గెట్ 1 or 2 seconds late also వాళ్ళ డైలాగ్ స్టార్ట్ అవుతుంది కౌంటర్ డైలాగ్. ఓకే సో బిట్వీన్ ద 2 dialogues నా డైలాగ్ అయిపోవాలి. So that was a new challenge for me which nobody has gone through. అవును నిజమే, పాపం కష్టమై ఉంటది. అండ్ తెలుగు కొంచెం కష్టమైనప్పుడు అది ఇంకా కొంచెం కష్టమై ఉంటది. అండ్ ఎలా అనిపించింది ఇప్పుడు మీ క్యారెక్టర్ మీకు కానీ స్టోరీ చెప్పేటప్పుడు విడివిడిగా చెప్పేటప్పుడు ఎవరి క్యారెక్టర్స్ ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు కదా, మీకు అనిపించిందా తన క్యారెక్టర్ నేను చేస్తే బాగుండేదని కానీ తనకి మీ క్యారెక్టర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇంటర్వ్యూ చూసాను అన్నమాట. నైస్ హోంవర్క్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నరేషన్ ఇచ్చినప్పుడు నాకు స్వప్న క్యారెక్టర్ నచ్చింది. ఓకే క్యారెక్టర్ నచ్చడం కంటే కూడా ఆ క్యారెక్టర్ కి స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంది. సో ఐ థాట్ ఐ వాంట్ దట్ క్యారెక్టర్. కానీ బ్రిజేష్ వాజ్ వెరీ పర్టిక్యులర్. లేదు అంటే ఐ ఇమాజిన్డ్ యూ యాజ్ అదితి, సో ఐ వాంట్ యూ టు ప్లే అదితి అంటే ఇంకా ఐ గాట్ కన్విన్స్డ్. బట్ ఐ టోల్డ్ హిమ్ మీరు నాకు ఎన్ని తక్కువ సీన్లు ఇచ్చినా నేను లాగేసుకుంటా ఫుటేజ్ అని చెప్పాను. చేసారా లాస్ట్ గా చేసారా ఫుటేజ్ కి? But honestly nobody would have played Aditi better than you. I can vouch for this. Okay. Because I had to see your videos to prepare myself for the reference. Okay. ఎన్ని డేస్ పట్టింది షూటింగ్ మొత్తం? ఐ థింక్ ఓవరాల్ ప్రాజెక్ట్ ఒక 21 days పట్టింది. 21 days. బట్ ఇండివిజువల్ గా షూట్ చేసాం కాబట్టి అందరిది ఒక 4-5 days ఈచ్ క్యారెక్టర్. అదే చాలా తక్కువ టైంలో ఎక్కువ సౌండ్ అయితే చేశారు మీరు. అండ్ సాంగ్స్ ఉన్నాయా ఈ మూవీలో? ఎందుకంటే ఉన్నాయి కదా 4 songs ఉన్నాయి, కానీ ట్రైలర్ లో ఒక్కటి కూడా పెట్టలేదు అసలు. అన్ని అంటే మాంటాజ్ సిచ్యువేషనల్ సాంగ్స్ లానే ఉంటాయి. బికాస్ వీ వాంటెడ్ టు గివ్ అ రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్. సో రియాలిటీలో మనం సడన్ గా పాటలోకి వెళ్ళిపోయి సో సీన్ లోనే సాంగ్స్ వస్తాయి. దట్స్ వై ట్రైలర్ లో వీ డెంట్ ఇంక్లూడ్ దెమ్, బట్ మూవీలో సాంగ్స్ ఉంటాయి. ఓకే. ఈ మూవీ ట్రైలర్ కానీ నేను ఈ మూవీ గురించి చూస్తున్నప్పుడు కానీ ఒకటి వీడియో అని ఒకటి వీడియో అండ్ ఒక యూట్యూబర్ అండ్ 2 long distance relationships మొత్తం ఇదంతా ఉండింది అనమాట మూవీలో. వీడియో అయితే ఈ కనబడే కాస్ట్ లో కాదు కదా, అది మీరు 7th రోజు తెలుసుకోవాలి. ఎందుకంటే నేను చాలా సార్లు పాజ్ చేసి చూసాను అనమాట. అంటే చాలా లాంగ్ లో ఉంది కదా ఆ వీడియో, అది చూస్తుండే అనమాట. అంటే నేను తన బ్యాక్గ్రౌండ్ చూసా, తను యుఎస్ వెళ్ళిపోతుంది, సో తనకు అయ్యే ఛాన్స్ లేదు ఎందుకంటే ఆ బిల్డింగ్ అలా లేదు. ఓ వెరీ నైస్ అబ్జర్వేషన్. అంటే యుఎస్ నుంచి ఇండియాకి వస్తుంటారు కదా జనాలు. ఇదొకటి మిస్ ఇండియాకి వచ్చి బ్రేకప్ అయి ఉండొచ్చు. ఓకే. Hey, good one, huh? I didn't think about it. I was just appreciating that she noticed. No, that's the suspense part of the story. Because మీరు ట్రైలర్ లో చూస్తే అన్ని క్యారెక్టర్స్ లో ఒక గ్రే షేడ్ కనిపిస్తుంది. అంటే కొంచెం అప్సెట్ అవ్వడం, గొడవలు పడడం, 2 లవ్ స్టోరీస్ లో చూపిస్తాము. సో ఆ వీడియో ఎవరిది లీక్ చేశారు, ఎవరు ఆ సూసైడ్ చేసుకున్నారు అన్నదే ద స్టోరీ ఇస్ రివాల్వింగ్ అరౌండ్ దట్. ఓకే. వాళ్ళిద్దరు పాపం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారా? అంటే క్యారెక్టర్స్ ని అంటే చాలా ట్రామాలోకి వెళ్ళిపోయేలాగా. నేను పర్సనలీ ఐ ఫెల్ట్ ద ట్రామా వైల్ ఐ వాజ్ షూటింగ్ అండి. అదితి ప్లే చేసినప్పుడు నా క్యారెక్టర్లో ఒక వల్నరబిలిటీ ఉంటుంది. అంటే ఎమోషనలీ షీఈస్ వీక్. సో తన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరన్నా తనకి అటెన్షన్ ఇవ్వకపోతే షీ కాంట్ టేక్ ఇట్. సో దాన్ని పోర్ట్రే చేసినప్పుడు వెన్ ఐ ఓన్డ్ అప్ ద క్యారెక్టర్, యాక్చువల్లీ మేము పోస్టర్స్కి ఫోటోషూట్ చేసినప్పుడు ఇలాంటి పోస్టర్ షూట్ నేను ఎప్పుడు చేయలేదు. జనరల్గా మూవీస్కి పోస్టర్ షూట్స్ అంటే ఏదో లవ్లో ఉన్నట్టు హ్యాపీగా ఉన్నట్టు అలా ఉంటుంది. బట్ మాది వీ హ్యాడ్ లైక్ మల్టిపుల్ ఎమోషన్స్ అండ్ ఒక్క దానికి మాత్రం బ్రిజేష్ సెట్ కొంచెం ఏడుస్తున్న షార్ట్స్ కావాలి అని. సో ఐ స్టార్టెడ్ క్రైయింగ్. వాళ్ళ షార్ట్స్ వచ్చేసాయి. బ్రిజేష్ ఇస్ టెల్లింగ్ కట్, యూ కెన్ స్టాప్ క్రైయింగ్. బట్ అంటే నేను చాలా లోతుగా వెళ్ళిపోయాను ఆ ఎమోషనల్ స్టేట్కి. ఐ కుడెంట్ స్టాప్ క్రైయింగ్. అండ్ దెన్ ఫైనలీ ఐ జస్ట్ లైక్ సాట్ డౌన్ అనమాట ఏడుస్తూ. మా డిఓపి డైరెక్టర్ చాలా టెన్షన్ పడ్డారు ఏమైపోయింది నిత్యాకి అని. సో ఐ మీన్ ఐ పర్సనలీ ఫెల్ట్ Aditi's pain. So yeah, it was, I felt vulnerable too.
ఓకే. నేను కూడా అనుకున్నాను, అంటే ట్రైలర్ చూసిన తర్వాత అమ్మో ఇట్లాంటిది బయట ఎవరన్నా నార్మల్ పీపుల్కి జరిగితే, ఎవరన్నా కొంచెం ఇన్నోసెంట్ గానో లేకపోతే నార్మల్ అమ్మాయికి జరిగితే ఎట్లా తీసుకుంటారు, చాలా కష్టం కదా అన్నట్లు నాకు కూడా అనిపించింది ట్రైలర్. ఎవరైనా ఎందుకు ఈ మూవీ చూడాలి అనో, లేకపోతే హ్యాపీనెస్ కోసమో లేకపోతే కామెడీ కోసమో ఎంజాయ్ చేయడానికో ఈ మూవీ చూస్తాము ఏ మూవీస్ అయినా. కాకపోతే ఇది ఆల్రెడీ ఏదో లాస్ట్కి ఏడిపించేలా ఉంది మూవీ అనిపించినప్పుడు ఎవరైనా ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? అంటే వైరల్ ప్రపంచం ఎందుకు చూడాలి? I think for its character, to be honest. I mean, when you'll watch this film as an audience, you'll go home with a lesson and probably a thought-provoking stuff. Okay. Because ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా, ఇంటర్నెట్ చాలా కామన్ అయిపోయింది. Like even a 3-year-old infant kid also is making reels. So it is like that. There's no limit or line or boundary to it. So it can be a boon, it can be a bane also. It depends on how you want to use it. So I feel if you're on social media, if your children are on social media or your friends are on social media, and you need something that can just, provoke that instinct in you to think about how to use it responsibly for yourself and for your family, I think you should go and watch #ViralPrapancham. Also, when you'll watch the film, I can vouch for it that you will come out of the theatre thinking that you watched something good. You didn't waste your money. Actually, we have 2 love stories kadandi. So, 2 love stories oka different టైమ్ లైన్ లో జరుగుతున్నట్టు. అంటే ఒకటి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ 4-year లాంగ్ రిలేషన్షిప్ లో కపుల్ ఎలా ఉంటారు అని, అండ్ నా క్యారెక్టర్ అండ్ ప్రవీణ్ సనీ నవీన్ కాంబినేషన్ లో ఏదైతే దట్స్ అ బడింగ్ లవ్ స్టోరీ సార్ట్ ఆఫ్ అ థింగ్. సో అంటే ఏడిపించే మూవీ అయితే డెఫినెట్ గా కాదు. ఇట్ ఈస్ సస్పెన్స్ అండ్ ఒక చిన్న థ్రిల్ ఎలిమెంట్ ఉంటుంది. లవ్ స్టోరీ కాబట్టి డెఫినెట్గా ఎంటర్టైనింగ్ అండ్ ఆడియన్స్కి ఎంగేజింగ్గా కూడా ఉంటుంది. లైక్ స్క్రీన్ ప్లే క్యారీ ఫార్వర్డ్ అయిన విధానం రిలేటబుల్గా ఎంగేజింగ్గా ఉంటుంది. ఎంటర్టైన్ చేస్తూనే మనం ఉన్న వైరల్ ప్రపంచాన్ని చూపిద్దాము అని వీ ట్రైడ్, కానీ అవుట్ అండ్ అవుట్ మెసేజ్ ఓరియంటెడ్ లాగా ఉండదు. Okay. So that's what Brijesh wrote and executed very beautifully. Mari message oriented documentary ante social drama la kaadu. Okay. But for sure you will have this feeling that you've seen something good, and probably next time when you get onto social media, probably your approach will change. Okay. అంటే ఇప్పుడు డైరెక్టర్ బ్రిజేష్ తాంగి, ప్రొడ్యూసర్ అఖిల తాంగి, రిలేటివ్స్, సిబ్లింగ్స్. ఓకే, బ్రిజేష్ చెల్లెల పేరు అఖిల. ఓకే, ఒక మంచి ఒక ప్యాక్ లాగా ఇద్దరు ఫ్యామిలీ సైడ్ నుంచి తీసుకొస్తున్నారు. అఖిల ఇస్ ప్రొడ్యూసింగ్ ఇట్ అండ్ వీ హ్యావ్ సంబడి ఫ్రమ్ ద US, అనిల్ మోతుగా ఫిల్మ్స్ అని. తను అండ్ అఖిల హ్యావ్ ప్రొడ్యూస్డ్ ఇట్ టుగెదర్. ఓకే, నేను అండ్ కొంచెం మూవీ గురించి కొన్ని సీరియస్ క్వశ్చన్స్ అడుగుతా. అంటే సీరియస్ అంటే మరీ సీరియస్ కాదు, అలా ఏం కాదు, నార్మల్ వే. ఓకే, మూవీ గురించి మీ నలుగురిలో అంటే మీకు కలిసి వర్క్ చేసే ఛాన్స్ అంతగా లేకుండే కాబట్టి సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎవరు అంటే చెప్పలేకపోవచ్చేమో కదా. ఓకేనా? నేనైతే ఐ వుడ్ ప్రిఫర్ డూయింగ్ 3 is my maximum. 3 తర్వాత చేస్తే 3rd take తర్వాత రాదు, ఇంకా క్వాలిటీ పోతుంది. ఆ సీన్ నేను చేయలేదు. 3-4 max 4 worst case scenario. ఓకే, వాళ్ళిద్దరిలో హీరోస్ ఇద్దరు నేను ఒక సీన్ కి maximum 10 takes తీసుకున్నాను, ఎందుకంటే బయట ట్రైన్ సౌండ్ వస్తుంది నైట్ 1 o'clock కి. మీ తప్పు కాదు, తప్పు కాదు, కానీ దాని వల్ల 10 times చేసా. సో నేను సాచురేట్ అయిపోయా, బికాస్ 10 is like beyond my capability as an actor. సో ఆ ట్రైన్ వల్ల I cried like anything. అయితే ట్రైన్ ని బ్లేమ్ చేద్దాం అంతే. రోనల్ తోటి నాకు అసలు కాంబినేషన్ లేదు కాబట్టి ఐ కాంట్ స్పీక్ ఫర్ హిమ్. బట్ సనీ తోటి నేను కొంచెం షూట్ చేశాను అండ్ ఐ నో దట్ హీఈస్ అ ప్రిపేర్డ్ యాక్టర్. తను సెట్ కి వచ్చే ముందే హీల్ ప్రిపేర్ ఫర్ హిస్ క్యారెక్టర్. అండ్ మా నలుగురివి క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి అంటే మేము అది ఓన్ చేసుకోకపోతే సీన్ చేయలేం. ఇట్ ఈస్ యాక్చువల్లీ లైక్ అ థియేటర్ ప్లే. సీన్ స్టార్ట్ టు ఎండ్ ఒకటే స్ట్రెచ్ లో చేయాలి.
జనరల్ మూవీస్ కి వీల్ హ్యావ్ షార్ట్స్, ఒక సీన్ లో ఒక 4-5 షార్ట్స్, మేబీ ఒక 3 డైలాగ్స్ చేసి తర్వాత నెక్స్ట్ షార్ట్ కి వెళ్తాం. ఇక్కడ అలా లేదు, మొత్తం సీన్ ఒకటేసారి చేయాలి. ఇట్స్ లైక్ అ జిమ్ ఫర్ యాక్టింగ్. సన్నీ గురించి మాట్లాడారు కాబట్టి 15 Days of Love చూసారా? సన్నీ షార్ట్ ఫిల్మ్. he became famous with that. అసలు ఒకప్పుడు అది ఫుల్ వైరల్, అది ఫుల్ వైరల్. ఇప్పటికి కూడా అవి షార్ట్స్ మన ఇన్స్టా వాటిల్లో వైరల్ అవుతున్నాయి ఉంటాయి. అదే సెకండ్ క్వశ్చన్ అడిగేశాను. స్క్రీన్ ముందున్నవి చేశారు కాబట్టి కాంబినేషన్ స్క్రీన్స్ లేకుండా ఉండే కదా అని. అండ్ పర్సనల్ ఓకే నచ్చితే చెప్పండి, లేకపోతే థ్యాంక్ యూ. ఓకే డెఫినెట్లీ చెప్తారా? నేను చెప్తాను. ఓకే, ఎప్పుడైనా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉన్నారా? కాంట్రవర్షియల్ అనుకున్నాను. చాలా మంచి మాట్లాడుతున్నారు. కాంట్రవర్సీ అడగాలి అనిపించలేనా? ఏం పర్లేదు, అడగండి, ఏమన్నా అడగండి. ఓకే, బ్రూటల్లీ ఆనెస్ట్. ఓకే, ఎవరినైనా ఆన్లైన్ లో సీక్రెట్ గా ఫాలో అవ్వడం, అంటే వాళ్ళని ఫాలో చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్టు స్పై చేయడం, స్టాక్ చేయడం చేస్తున్నారా? 100%. I have fake Instagram. నా నెక్స్ట్ క్వశ్చన్ ఇదే. నా నెక్స్ట్ క్వశ్చన్ ఇదే. ఫేక్ ఇన్స్టా. నేను ఏం అడుగుదాం అనుకున్నా అంటే, నో ఐ యామ్ ఓకే, ఐ స్టాక్, బట్ ఫేక్ అకౌంట్ అయితే లేదు వరకు నాకు క్రియేట్ చేయాలి. నేను అదే అడుగుదాం అనుకున్నా. ఫేక్ అకౌంట్ చేయాలి, ఈ రోజు చేస్తా. I got another inspiration from you. I am bad influence. Looks like it. Better. Bad No, influence it's ain't good all. only It's good. if you're not doing anything good. Sorry, anything bad. It's all good until it goes bad. ఈ స్టోరీ విన్నాక కానీ లేకపోతే యాక్ట్ చేసినాక కానీ ఎప్పుడన్నా ఇంటర్నెట్ కానీ సోషల్ మీడియా కానీ అంటే భయం వేసిందా? Yes, last year. నేను ఒక 8 months I was off of social media. ఓకే, ఎందుకు? ఏమైనా బ్యాడ్ కమెంట్స్ అట్లా అనా, లేకపోతే? Bad comments, I think ee party we are used to it andi. Trolling is something that as actors we are used to. But I had a small stalker incident because of Instagram. Nenu Hyderabad lo chaala coffee shops ki veltuntan because I love coffee. So anytime there is a specialty coffee place, I go there. And vellinappudu I used to post from there. And last year I had someone following me, and it got a little ugly. So appudu I completely went off of Instagram for 8 months. No, you should have just stopped posting where you are. No, why did you? Why do you have to be like dead on Instagram? ఇది కూడా పాయింట్. So ఇప్పుడు దీనికి it's going to take a lot of time, but I will explain. So as an actor, ఇప్పుడు నా మార్కెట్ వాల్యూ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మై ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్. సమ్హౌ వరల్డ్ హ్యాస్ చేంజ్డ్ కోవిడ్ నుంచి. ఇప్పుడు ఎవరైనా నన్ను కాస్ట్ చేయాలి అంటే ఈ అమ్మాయికి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు అని అడుగుతారు. సో నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయకపోతే ఐ విల్ నాట్ హ్యావ్ ట్రాక్షన్. సో వితౌట్ ట్రాక్షన్ ఇట్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ నాట్ బీయింగ్ ఆన్ సోషల్ మీడియా. అందుకే ఐ వెంట్ ఆఫ్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్. సో ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ అండి. అయ్యో, బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఓకేనా? అంత పోయింది. Now I'm over it. So for me, trolling was very alien concept till the last year. So I was shooting for a project, and my co-actor in that, male co-actor is quite popular. So tanaki female fan following ekkuva undi, and they are very insecure. So they started trolling me. So I have a pet dog, and I genuinely love animals. So I posted a reel where I'm feeding a stray dog, indie dog, which was just, sleeping beside my vanity. I went out, I was feeding him, and then I posted that reel. They started saying that, you are copying him and all. I'm like, bro, I'm breathing also. Am I copying him for this also? I felt so bad, like without even knowing a person. See, we are all actors. We are doing our jobs. We are sitting here giving interviews. It's our job. This is our bread and butter, right? She has a different personality. I have a different personality. You have a different personality. We are not here copying anybody else. If we have a mutual interest, that doesn't mean we are copying. Come on. But that was so toxic. Like they started writing bullshit. So sorry, beep it, okay? It's okay. But that was so terrible. And after that, I stopped being so active on Instagram. But then they realized, like,
it doesn't matter whatever we say. అసలు పాప మిమ్మల్ని ఎలా ట్రోల్ చేయాలనిపించిందో సవారీ మూవీకా మీరు Yeah. నందుతో యాక్ట్ చేసినప్పుడు Yeah. మీ మీద ఒక యూట్యూబ్ ప్రాంక్ చేశారు. అవును. అయ్యో పాపం ఎంత ప్రాంక్ చూసిన తర్వాత కూడా they did not అదే నేను spare అంటున్నా. me. అంటే వాళ్ళకి they are female fans. I respect everybody's fans and all. But there should be a line for everything. Yeah. Because we are on social media, and since it's a public profile Mm. and you have a problem with me, you can ask me directly in the DM section. If I have time and if I want to entertain that, I will do that. Mm. You can't question my character, you can't question my decisions. Yes. I'm not here to take that from you. Yes. So that was very bad. పాపం అది చూసాక కూడా మిమ్మల్ని చేశారంటే వాళ్ళకి అసలు మనసులో ఇట్స్ ఓకే Okay, thank you. I hope they are listening to this. ఈ మూవీ అంతా చేశాక ఈ పోస్ట్ ప్రొడక్షన్ అవ్వడం అంతా బయటకు వచ్చేయడం ఇదంతా చేశాక మీకు ఇంటర్నెట్ లో ఏం జరుగుతుంది, లేకపోతే ఆడపిల్లల్ని ఎలా ఏడ్పిస్తున్నారు, వాళ్ళకి ఎలా థ్రెటన్ చేస్తున్నారు బాయ్ ఫ్రెండ్స్ కానీ బయట వాళ్ళు కానీ అనేది ఇంకొంచెం ఎక్కువ తెలిసి ఉంటుంది. ఎందుకంటే మీకు ఎంటైర్ సబ్జెక్ట్ తెలుసు, సో దాట్ మీరు ఈజీగా యాక్ట్ చేయగలుగుతారని కొంచెం హోంవర్క్ ఏదైనా చేసి ఉంటారు కదా. సో మీకు తెలిసి ఉంటుంది కదా, ఏదన్నా ఇప్పుడు జనరేషన్ అమ్మాయిలకి ఏదన్నా కొంచెం ఎడ్యుకేట్ చేయాలనుకుంటే ఏదైనా చెప్పండి. అంటే దీనికి దూరంగా ఉండున్నాను, దీనికి దూరంగా ఉండున్నాను అట్లా. ఐ థింక్ అవుట్ రైట్ అమ్మాయిలనే కాకుండా ఎవరైనా ప్రైవేట్ పిక్చర్స్ ఇంటర్నెట్లో పెట్టడం షుడ్ బి అ నో. దెర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. బికాజ్ ఒక్కసారి అది మన చేతిలోంచి వెళ్ళింది అంటే ఇట్ కెన్ గో ఎనీవేర్. అండ్ మా పోస్టర్లో కూడా ఉంటుంది అబౌట్ ట్రస్ట్. షీ ట్రస్టెడ్ హిమ్ అండ్ ద ఇంటర్నెట్ నైదర్ డిజర్వ్డ్ హర్ ట్రస్ట్. సో రిలేషన్షిప్ బాగున్నప్పుడు అందరు బాగుంటారు, బట్ వెన్ థింగ్స్ గో బ్యాడ్ పీపుల్ చేంజ్ కదా. అంటే ఆ క్షణికావేశం అంటారు కదా, అది ఒక్క నిమిషం చాలు, ఇంపల్సివ్ డెసిషన్ టు చేంజ్ ఎనీబడీస్ లైఫ్. సో పీపుల్ షుడ్ జస్ట్ keep their private lives private. That's and I think privacy is a myth. I feel like that. True. There's anything that is on WhatsApp or anything you're posting or anything you're sending somebody or even like putting it on Drive or anything, I think it's never safe. Yeah. You never know when see, these are always constantly changing dynamics of internet and cyber world. Is beyond understanding. Now this AI has come up where, you know, they are using actresses' faces or like imagine, okay, when they do this with actresses, they at least have the power where, you know, they can stand up, call it out and reach out to the authorities. Think about the ordinary girls, college going girls or school going girls who are in hostels away from their families. Where do they reach out to? And sometimes they do not even know that somebody has misused their pictures or videos. Yes. So I feel you need to take that decision, you know, you need to just condition yourself for that and refrain from sharing such private moments on online at least. If you're in love with somebody, meet them physically, but don't go do this online. It's just not safe. ఓకే, ఇందాక మనం అనుకున్నాం కదా కొంచెం కాంట్రవర్సీ అయినా పర్లేదు మేము చెప్తాం, ఇట్స్ ఓకే. నేనైతే చెప్పను. ఓకే, కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పుడన్నా ఎదురైనప్పుడు ఆ టైంలో ఇట్లా ప్రైవేట్ పిక్స్ కావాలని కానీ వీడియోస్ కావాలని కానీ అట్లా ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం, మీరు డినై చేయడం ఎప్పుడన్నా జరిగిందా? డెఫినెట్లీ అండి. ఓ 100%. I think only entertainment industry అని కాదు, any industry this is there. Trading success or opportunity for intimate favors అన్నది ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ హైలైట్ అవుతుంది బికాజ్ మేము ఎప్పుడు లైమ్ లైట్లో ఉంటాం. ఐ హ్యావ్ ఆల్సో పర్సనలీ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. కానీ ఎవ్రీబడి ఈజ్ రెస్పెక్ట్ఫుల్. కన్సెంట్ అన్నది ఉంది డెఫినెట్గా. వెన్ ఐ సే నో, ఇట్స్ అ నో. నా నో వల్ల నాకు ఆ ఆపర్చునిటీ పోవచ్చు, దట్ ఈస్ సెకండరీ, బట్ దే విల్ నాట్ ఫోర్స్ యూ ఆర్ పుష్ యూ టు డూ సంథింగ్ దట్ యూ డోంట్ వాంట్ టు డూ. Yeah, I think in every industry, wherever there is power, there is exploitation. People who have this power to exploit somebody, I think it exists everywhere, not just media or entertainment or filmmaking. Yeah, I mean, I'll not say it doesn't happen at all and we are like shooting films in heaven and there is like no concept of exploitation. It happens in every industry. But touch wood, I
have left the projects whenever I felt there was something wrong, or like there were people who were expecting something else out of me rather than my acting skills. I walked out. I have never, I don't feel, and I think I think it's also our problem somewhere, Nitya. We women make it difficult for others. If we have the power of saying no, say it. Because maybe today you're saying yes for your own ambition or stuff like that. Probably it's a shortcut for you, but you're not realizing what kind of after effects are going to happen for the girls who are going to come and try their luck. There's a reason lot of people, luckily now people look at it with a lot of respect and admiration. But earlier, I think people were very scared of even sending their daughters to film industry. Yes. Even including mine. I come from a military background, but I have had conversations and I feel my parents are super cool. But I had conversation with them and I was like, don't worry. So, yeah, I think being an actor, it is my responsibility to not to entertain this. All I can do is I can walk out. Yes. And do not think about it again. Like, happened. It's a closed chapter. Secondly, I feel, yes, luckily there is a consent part also. Nobody forces you, which is why I'm saying when nobody is forcing you, say no and walk out gracefully. That's all. I would. బాగా చెప్పారు. Thank you. ఇప్పుడు ఎవరైతే హీరోస్ ఉన్నారో ర్యాపిడ్ ఫైర్ లాగా ఏ హీరో ఇష్టం అని అడిగితే ఇద్దరు చెప్పండి అట్లా. ఓకే. ఏ హీరో ఇష్టం ఇద్దరిలో అంటే చేసిన వాళ్ళతో బయట ఇన్ జనరల్ గా ఏ హీరో అంటే మీకు ఎక్కువ ఇష్టం? ఎక్కువ, చాలా ఎక్కువ. ఓకే, సో గ్రీకు వీరుడు చూసినప్పటి నుంచి చూసా, నేను ఇంటర్వ్యూలో చూసా. ఇది నాకు సార్ కనిపించారనుకో నేను ఒక 16-year-old అమ్మాయిలాగా అయిపోతా. బ్లషింగ్. సో ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు వర్క్ విత్ హిమ్. నా ఫస్ట్ రీలాంచ్ తెలుగులో పడేసావే ఆయన ప్రెజెంట్ చేశారు. ఆయన వచ్చిన ప్రతి ప్రమోషన్ లో నేను ఇంతే మాటలు రావు. I can't look at anybody. So I think I'm totally charmed by him as a person, as this star, the charisma that he has. But I took a lot of inspiration and acting from Chiranjeevi garu when I worked with him in Anji. Aslu he's megastar for a reason, and I don't think I can place anybody else. ఆ లెవెల్లో నేను ఇంకెవరిని అప్రిషియేట్ చేయలేను. సో దీస్ టూ విల్ బి మై ఫేవరెట్స్. ఒక్కళ్ళంటే నన్ను ఇబ్బంది పెడతాను. ఇద్దరిని ఒక్కటే ప్లేస్ లో పెట్టాను. I will also pick two. I was thinking of deciding one, but I couldn't. While you were speaking, I was making up my mind, but I couldn't. So I really admire Allu Arjun garu. Because I feel he's a complete package, the way he transforms himself for the character, and that is very inspiring. Also, Junior NTR garu. I really like his screen presence and the expressions. ఇప్పుడు అందరు హీరోయిన్స్ కీర్తి సురేష్ గారిని చూసుకుంటే కూడా హీరోయిన్ గా చేశారు, అండ్ ఒక మూవీలో చిరంజీవి గారి సిస్టర్ చేశారు. ఒకవేళ అలా చేయాల్సి వస్తే చేస్తారా? Definitely. If I feel it is impactful, I don't mind. Okay. I would love to. ఇప్పుడున్న హీరోయిన్స్ లో ఎవరన్నా వీళ్ళు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు, వీళ్ళు నా రోల్ మోడల్, లేకపోతే వీళ్ళు చేసిన రోల్స్ నేను చేస్తే బాగుండు అని ఎవరినన్నా చూస్తే అనిపించిందా? Wow, that's a difficult question. Telugulo, I've always looked up to Samantha garu. Ante her overall career graph, and I can't, ante tana personality ni nenu acting personality toti separate cheyalenu. I think together she's a whole package and she's amazing. So I've always looked up to her. Yeah, same here. Good part is I worked with her in Yashoda. And I don't know, I realized there is a reason she is what she is, because I have not seen any actors being that highly disciplined and that prompt and doing the most difficult scenes, and she has always helped us also, like that that baggage of being this superstar, female superstar of the industry. We didn't feel that around her, and she was super sweet to us, and I think I was always
Anushka Shetty and Samantha's fan. And I'm lucky that I got to work with her. I hope I get to work with Anushka ma'am also. So speaking about Samantha ma'am, I think if you look at her career trajectory, the way she has chosen films, I think she has paved way for all of us to take the risks, you know, not stick around just one kind of role, you know, throughout the career, and just do it like unapologetically. Like it doesn't matter how people are going to perceive it, but just do it. And the kind of action scenes she does, oh my god, too good. Like when you look at her in real, you won't be able to feel that she looks so thin and fragile and soft and all that. But you look at her on screen, she looks ruthless when she's doing actions. So I think she's amazing. ఓకే, నెక్స్ట్ డైరెక్టర్, ఈ డైరెక్టర్తో నేను నెక్స్ట్ నా ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందని కానీ అట్లా ఎవరైనా డ్రీమ్ డైరెక్టర్ లాగా అనమాట? I don't have a dream director, Andy, honestly. I mean, there are a lot of people whose work I admire. Okay. Kani dream director I don't have. I think for me it is a script and my character in the script. That is the only deciding factor. Okay. Meeku? Yeah, same here. But if I get an opportunity, I would love to work with Mani Ratnam sir. I've loved the way he introduces his heroines. So I hope someday. ఇప్పుడు ఓకే, ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది అంతే. హ్యాంపర్ ఎక్కడ అవునా? కాదు వెళ్ళేటప్పుడు. పర్ఫెక్ట్. ఓకే, ఏదన్నా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఏమన్నా ఛాన్సెస్ వచ్చి అది చెయ్యాలా వద్దా అని ఏమన్నా డైలమా ఉండేనా ఎప్పుడన్నా? Many times, Andy. Like even as recently as last month, I got an opportunity for a remake, but I was not comfortable playing that role, so I didn't do it. Okay. Meeku OTT వస్తే ఓకేనా? It depends on the script. Like I am open to OTT as well, since I don't think there is huge difference. Of course, the process is different for both of them, but the way OTT has diluted everything for all of us, I think probably people find OTT content more accessible and easy to, you know, consume. So I don't have a problem, but the thing is, there is no right kind of script I have come across. It's on OTT, so I feel probably if it happens, definitely. But right now, no. Done 2 web series. Okay. Hello World. Hello World chesanu, Pink Elephant ni Harika Garthi. And I did another Sony Live originals called 3 Cs. Okay. So 3 Cs. I was about to do that. Yeah, I couldn't because I was shooting for one of the projects. So I tried a little bit of comic flair to my character in that. So I'm open to web series. I have done a couple of them. Okay. ఇందాక మీరు ఒక వర్స్ట్ ఫ్యాన్ మూమెంట్ లేకపోతే అది స్టాకర్ లాగా చెప్పారు కదా, ఏదైనా బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఉందా ఇద్దరికి? చాలా ఉన్నాయి. I don't think I can best one. So they were release అయినప్పుడు back then there was no internet and stuff. అప్పుడు మొబైల్స్ కూడా లేవు, and there was one guy from Andhra. ఆయన somehow he got my number. He called, spoke to my parents, and gold lo దేవుళ్ళు అన్నది carve చేసి మా ఇంటికి పంపించారు ఆయన. I think that's the best fan gift I have gotten so far. ఆయన అసలు నేను ఇంటికి వచ్చేసి మీ ఇంట్లోనే ఉంటానండి, మీ ఇంట్లో ఏదైనా పని చేసుకుంటాను. So he was amazed by దేవుళ్ళు as a whole movie. I think that kind of love and appreciation is what keeps me going. Yeah, same. I mean, it's the support, love and appreciation and recognition that we get through them. I think it's everything. It's beyond any commercial, you know, value. You can't compare that love and appreciation we get from them and the support we get from them. That is priceless, and I think that is the most. I remember when you mentioned my Fun Pataka video. Now there were so many fans of mine who were just like roasting Kiran and Manohar, and I was like, "Good guys, keep it going." అవును పాపం, that is very sweet. పాపం ఏడ్ చేశారు, చూసారా? నేను చూడలేదు. I'm going to go and watch it now. Don't watch it. I want to now. Tomorrow. పాపం ఏడుస్తుంటే అప్పుడు చెప్పారు వాళ్ళు ప్రాంక్ అని. And then I cried more. I was like, how can you people be so heartless?
ఓకే, ఇంకేదన్నా మూవీ గురించి ఏదన్నా చెప్పాలనుకుంటే ఇట్స్ ఓకే, చెప్పేయండి లాస్ట్. సో వైరల్ ప్రపంచం తోటి మా ఇంటెంట్ ఏంటంటే, ఈ ఇంటర్నెట్ ప్రైవసీ అన్న టాపిక్ ఏదైతే ఉందో అందరూ వాడుతున్నాము కానీ ఎవరు మాట్లాడట్లేదు దీనికి. సో బ్రిజేష్ ఆల్వేస్ టెల్స్ us this internet doesn't come with a guidelines or manual, user manual. సో ఇది ఇంటర్నెట్ని ఇలా వాడాలి ఇలా వాడకూడదు అని డిస్టింక్షన్ లేదు కాబట్టే ఇర్రెస్పాన్సిబుల్గా యూజ్ చేస్తున్నాము. మా మూవీ తోటి వీ జస్ట్ వాంట్ టు స్టార్ట్ అ డిస్కషన్ అరౌండ్ ఇట్. మేమేమి నీతులు చెప్పట్లేదు ఇది ఇలా చెయ్యాలి ఇలా వాడాలి అని. బట్ ఇఫ్ వీ కెన్ గెట్ మోర్ అండ్ మోర్ పీపుల్ టాకింగ్ అబౌట్ ఇట్, ఈవెన్చువలీ ఎవరు వాడినా రెస్పాన్సిబిలిటీ తోటి వాడతారు అన్నదే మా ఇంటెంట్. అండ్ అందరూ ఎఫర్ట్ పెట్టే హార్ట్ పెట్టే సినిమా చేస్తారు. బట్ what we are expecting from the audience is appreciation, of course, but it's an indie film. We tried something very different to mainstream cinema. Commercial cinemalu enta, I mean, they give us joy to work on a commercial set, on a commercial script, but oka alternate experimental film laga try chesamu. And depending on how we get appreciation for this will pave way to a lot of technicians to try more things. So I think we'll just have to wait and see, and we are confident that we are bringing the small screen experience to the big screen on March 7th. But in any case, ఒకవేళ ఆడియన్స్ బిగ్ స్క్రీన్ కి వెళ్ళలేకపోతే we will still reach them through OTT in the future. But దీన్ని బిగ్ స్క్రీన్ లో చూస్తే that experience will be different. I think as an audience kuda, I've heard a lot of people saying that, oh, Malayalam cinema is doing so much of experiments, kotta topics paina movies manchiga teestunnaru vallu. I think just take this like a first step from our side also. And if you, I'm not like requesting or like pleading, but I'm just very maturely hoping that the true cinema lovers who don't like just watch every film but watch selective film, like I watch selective films, I don't go every Friday to the theaters. And I understand how difficult it is to pull audience to the theaters every Friday. Nobody will have that much time and and waste money like anything. I mean, we don't expect those things from the people, but if you genuinely believe that our industry, Telugu film industry, can also pull out something like experimental and stuff like that, and if you're like a cinema buff who like checks on that junior artist is laughing or not, or that girl in the background is dancing properly or not, please go and watch this film, because we don't have junior artists, but sorry for disappointing, but we have a very good content, and I'm very sure that this will force you to think about social media and internet with a very different perspective. So yeah, 7th March ki mana cinema #viral prapancham release avutundi. Please go and watch it. మీకు ఆల్ ద బెస్ట్ మూవీకి. అండ్ మీ ఇద్దరికి అండ్ ఇంతసేపు ఇంటర్వ్యూలో నాకు మంచిగా నచ్చేసారు కాబట్టి మీకు చాలా అప్రిషియేషన్ వచ్చేయాలి. ఈ మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అవ్వాలి అండ్ మీకు చాలా మంచి పేరు. Thank you so much. థ్యాంక్ యూ.